చేస్తాను ఇది ఈ హోల్స్ మనకు అచ్చా దాంతో పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే హోల్స్ పడతాయి. ఎన్ని హోల్స్ వస్తాయండి దీన్ని? 280 హోల్స్ వస్తాయి సార్. 280 ఇది మనకి బ్లాక్ సైజ్ ఇదాని సైజు దీని సైజా 2x3 మనకి ఏంటంటే ఓన్లీ వర్మీ కంపోస్ట్ వాడి చేస్తున్నాం సార్. జస్ట్ ఓన్లీ వర్మీ కంపోస్ట్ మనకు వీడ్ మొత్తానికే పోతుంది. ఇలా వీడ్ ఏం రాదు. వర్మీ కంపోస్ట్ చేసి ఇలా సోయింగ్ చేస్తాం సీడ్ ఇక్కడ సీడ్ పాలక్ సీడ్ సోయింగ్ చేసిన తర్వాత మనకు 3 to 4 days జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఆ స్టాండ్లలో పెడతాం. పెట్టిన తర్వాత దీని క్రాప్ సర్కిల్ అనేది మనకు 2 months ఉంటుంది సార్. మనకు ఫస్ట్ 1 monthకి ఫస్ట్ కటింగ్ చేస్తాం. ఫస్ట్ 1 monthకి ఫస్ట్ కటింగ్ చేస్తాము. సెకండ్ కటింగ్ మళ్ళీ 15 daysకి వస్తుంది. థర్డ్ కటింగ్ ఇంకో 15 daysకి వస్తుంది. మనకు మొత్తం ఒక స్టాండ్ ఉంది. ఒక స్టాండ్లో 16 ట్రేలు పడతాయి సార్. ఒక స్టాండ్లో 16 ట్రేలు పడతాయి. ఆ 16 ట్రేలు దాని క్రాప్ సర్కిల్లో ఒక స్టాండ్ నుంచి మనం 50 kg హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక్క స్టాండ్ నుండి 16 నుండి 50 kg హార్వెస్ట్ చేసుకోవచ్చు. యావరేజ్ ఎంత అవుతుంది? 4 కిలోలు పర్ ట్రే. 4 కిలోలు రాస్తారు. 3 kgs ఒక ట్రే నుండి తన క్రాప్ సర్కిల్ వస్తుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ కటింగ్కి 1.2 to 1.3 kg వస్తుంది. సెకండ్ కటింగ్ కొంచెం తక్కువ, థర్డ్ కటింగ్ కొంచెం తక్కువ. ఆ విధంగా మనకు వస్తుంది. మనకు మొత్తం వచ్చేసి ఒక లైన్లో 12 స్టాండ్లు ఉన్నాయి సార్. ఒక మొత్తం 6 rows ఉన్నాయి. ఒక రోలో 12 స్టాండ్లు ఉంటాయి. అవి కూడా 12 స్టాండ్లు ఉంటాయి. ఒక స్టాండ్ నుంచి మనం దాని క్రాప్ సర్కిల్లో 50 kg హార్వెస్ట్ చేసుకోవాలి. పర్ కేజీ మనం 150 rupees అమ్ముతున్నాం. పాలకు తాజా పంట వాళ్ళు బయట కానీ ఇక్కడికి వచ్చిన విజిటర్లు కానీ. ఎందుకంటే వితౌట్ కెమికల్, జీరో అసలు కెమికల్ ఏం వాడడం, ఓన్లీ వర్మీ కంపోస్ట్. 50 పురుగు ఏం ఎక్కువ ఉండదు. ఒకవేళ ఏమైనా వచ్చినా వీక్లీ వన్స్ లేదా 2 times ఏం కలుపుతాం సార్. ఓన్లీ వర్మీ కంపోస్ట్, ఓన్లీ పాలకే చేస్తున్నాం అంతే. నీమాయిల్ వీక్లీ వన్స్ లేకపోతే 10 రోజులకు ఒకసారి నీమాయిల్ స్ప్రే చేస్తాం అంతే. ఏం లేదు సార్. వర్మీ కంపోస్ట్ మనకు యూనిట్ ఉంది సార్. వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉంది. ఈ ప్రాసెస్ కలుపు నివారణ కోసం. కలుపు నివారణ కదా సార్. తక్కువ స్పేస్లో ఎక్కువ. ఇప్పుడు ఇదే స్పేస్లో ఇప్పుడు చూడండి, ఆ స్పేస్లో ఆ స్క్వేర్ ఫీట్లో మనం కింద అయితే 1 kg ఇస్తాం. అదే స్క్వేర్ ఫీట్లో 1 2 3 4 4 kgs వస్తుంది ఇట్లా. కానీ ఎలక్ట్రిసిటీ కూడా యూజ్ అవుతుంది కదా అంతా. దాని మెయింటెనెన్స్ కన్జంప్షన్కి మెయింటెనెన్స్ అవుతుంది. అవుట్పుట్కి దాని అదంతా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. స్టాండ్లు కానీ ఇప్పుడు ఆ లైట్లు కానీ అదంతా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ అవుతుంది. మనం నైట్లోనే వేయాల్సింది లేదు సార్. నైట్లో బంద్ ఉన్న మంచిది. ఇప్పుడు వేయాలి. ఫోటోసింథసిస్ కోసం అది డేలో కంపల్సరీ. ఇప్పుడు మనకు పై రోలో మనకు సన్లైట్ పడుతుంది కాబట్టి లైట్స్ ఏం అవసరం లేకుండా కింద రోలో కొంచెం తక్కువ పడుతుంది. అంటే అన్నిటికీ రాదు కదా సార్. పైన రాదు సార్. అన్నిటికీ లైట్ డే అంతా కావాలి ఖచ్చితంగా. సోలార్ పెట్టుకోవాలి. దీని డిజైన్ కూడా కొంచెం దాన్ని ఇటాట్ అన్నాం అనుకో, నీకు లైట్ వస్తుంది. ఇంకా కొంచెం ఇటాట్ అన్నాం అనుకో, సో నీకు ఒక స్టెప్కి అంత లైట్ వచ్చేటట్టు చేయొచ్చు. ఒక స్టెప్ అవుతుంది ఉన్నా కూడా, లేకపోతే ఒకటే స్టెప్ లాగా డిజైన్ చేసి నీకు మల్టిపుల్ ఇవి పెట్టుకోవచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు కదా కంపోస్ట్ సార్. కంపోస్ట్ దాని క్రాప్ సర్కిల్ 2 months అయిపోయిన తర్వాత ట్రే వికెట్ తీసేటప్పుడు తీసి అక్కడ బయట ఒకటి ఉంది కదా, ఆ బయట పూసేస్తాం. పూసేసిన తర్వాత అది సోలరైజేషన్ అవుతుంది. సోలరైజేషన్ అయ్యి బాగా ఎండిపోయి దాంట్లో చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఏం చేస్తామంటే ఫ్రెష్ కంపోస్ట్ ఇస్తాం కదా, ఆ ఫ్రెష్ కంపోస్ట్ తగ్గ ఇస్తాం కలిపి వాడతాం. మళ్ళీ వాడదాం. ఈ కంపోస్ట్ను బయట పుదీనా బెడ్లకు కానీ లేకపోతే ఇంకెక్కడైనా చెట్లకు కానీ ఎక్కడైనా వేసేది ఉంటే అక్కడికి వెళ్ళిపోతే కంపల్సరీ అయితే యూజ్ చేస్తాం. మళ్ళీ కంపోస్ట్ మట్టి లేకుండా మాత్రం 2 times వాడచ్చు. 2 times వాడాలి. ఇది నార్మల్ లైట్ అయినా? ఇది యూవీ లైట్. వాటర్ ఈ ఒక్క స్టాండ్కి మనకు 16 ట్రే వస్తుంది. 16 కంటే ఒక ట్రే నుండి మనం దాని క్రాప్ సర్కిల్లో 2.5 to 3 kgs హార్వెస్ట్ చేస్తాం. అంటే యావరేజ్గా ఒక 50 kgs హార్వెస్ట్ చేస్తాం. 50 kgs 1 kg 100% తాగా బంద మనకి 150 rupees కమ్ముతుంది. ఎందుకంటే దొరుకుతుంది. 100 rupees చేసుకున్నా 5,000. మామూలుగా 50 kgs అంటే 100. అగ్రికల్చర్ కింద పెట్టాను. అగ్రికల్చర్ కింద ఇది ఇంట్లో కరెక్ట్ ఉంటుంది బాగా. ఇంకా మంచిగా ఒక ట్రే పెట్టుకున్న తక్కువ వస్తుంది. ఇవన్నీ అంటే ఉపయోగిస్తారు అంటే రకరకాలు ఉంటాయి. సార్
సార్ ఇప్పుడు నేను చెప్తా అంటే నేను ఒక 7-8 ఏళ్ళు చేసినాడు కూరగాయలది. ఆఖరికి అంత రీసెర్చ్ కొరకే వాడు పెట్టినా. సో నేను నాది 2.5 feet బెడ్ విడ్త్ 40 feet లెంత్. సో దాంట్లోకి ఆకు అలం అంటే మాకు 10-20 లారీల ఆకు తెచ్చిపోస్తే నేను అది బాగా హార్డ్ క్లే. సో ఆకు 3-4 ఏళ్ళు కలిపే వరకు అంత బాగా ఫ్రైబుల్ అంటే నీకు ఆల్మోస్ట్ దానిలాగా అయింది మట్టి వర్మి కంపోస్ట్ లాగా. సో దాంట్లో ఏంటంటే నీ స్టేల్ మల్చింగ్ అంటే నేను 1-2 సార్లు వాటర్ ఇస్తా. ఫస్ట్ ఫ్లష్ వీడ్స్ని వెళ్ళిపోనిస్తా. ఓకే. మళ్ళీ ఒకసారి వాటర్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాక జస్ట్ దాన్ని ఏంటంటే నేను దున్నినట్టు చేయాలి. జస్ట్ నీకు ఎంత ఒక 3/4 ఇంచ్ కంటే ఎక్కువ నేను లైన్ కొట్టా. దాంట్లో నేను గంగవాయిల్ కూర వేసుకుంటాను 5 లైన్లు. సో నేను ఫస్ట్ కటింగ్ ఈ 2.5/40 అంటే నీకు ఎంత 100 square feet $500 చేసిన ఫస్ట్ కటింగ్. $500 ఎంత కెనడియన్ డాలర్లో కూడా నీకు 30,000 రూపాయలు. 30,000 రూపాయలు. ఇప్పుడు దాదాపు కూరగాయలు అక్కడికి ఇక్కడికి ఏం తక్కువ లేవు. ఇప్పుడు ఆ లెక్కన చూసేది ఉంటే మనం ఇప్పుడు నువ్వు ఇవన్నీ లేకుండా కూడా జస్ట్ బెడ్ల మీద కూడా నీ ఆ ప్రొడక్టివిటీ పట్టుకురావచ్చు. కానీ ఈ సాయిల్ ఇప్పుడు ఇది ఎంత ఆల్మోస్ట్ ఇది మురంకంటే అధ్వానం ఉన్నది. మురంకంటే అధ్వానం ఏంటంటే అంతే రాయిలు మొత్తం వాడి వాడడం కంటే దాని సహజంగానే అసలు. కాబట్టి ఆ బెడ్ల మందం ఏంటంటే మీరు సాయిల్ వేరే తెచ్చిపోయాలి. ఓకే. మిగతా అంత అవసరం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో వాడి చెట్టు ఎక్కడ పెడతారో గంతమంది పొక్క ఇస్తారు, వేరే మట్టి పోతుంది. ఇప్పుడు మీకు లీఫీ వెజిటేబుల్స్ మీకు ఎంత కావాల్సిన రూట్కి ఇంతకంటే ఎక్కువ పోతుంది. సో కాబట్టి మీరు దాంతో డబుల్ వేసుకొని మీరు అంతా డిగ్ చేసి మీరు మంచి సాయిల్ కనుక వేసేది ఉంటే వీడ్స్ కంట్రోల్ కనుక చేసేది ఉంటే మీరు మాన్యువల్గా మీరు ఏ లైట్లో పెట్టవలసిన అవసరం లేదు. విన్నావా? ముఖ్యంగా ఇది కావచ్చు, ఒక 5-6 రకాల లీఫీ వెజిటేబుల్స్ ఈజీగా గ్రో చేయొచ్చు ఓపెన్ దీంట్లో. ఆఫ్ కోర్స్ షేడ్ నెట్ ఉంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఎప్పుడెప్పుడు మార్చేస్తారు? 2 months ఒకసారి మారుస్తాం సార్. 2 crops అంటే ఒకటే క్రాప్ 2 months అంటే 1 monthకి ఫస్ట్ కటింగ్ వస్తుంది, 15 daysకి ఇంకో కటింగ్, 15 daysకి ఇంకో కటింగ్, మొత్తం 3 cuttings వస్తుంది. 3 cuttings తర్వాత కంపోస్ట్ తీసి బయట వచ్చి మళ్ళీ ఫ్రెష్ కంపోస్ట్ పోయి కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు అక్కడ కింద చూడండి కట్ చేసింది కదా మళ్ళీ కింద దీంతో కటింగ్ తర్వాత మన అడ్వాంటా కంపెనీ అడ్రస్ మనకు వేరే. హలో ఫోన్ చేసిన Here in this system only leafy ones can be grown. రంజిత్ ఎంత ఉంటుంది? ఇది అరెక్ట్లా ఉంటుంది కాబట్టి అంతగా అంటే గిరి 10 గుంటలు అది ఒక కుటుంబం మంచిగా చేసుకుంటే దీని మీద బతకొచ్చు. 10 గుంటలు ముందరికి ఉండాలి. రోజు పొద్దుగాల 1 గంట సేపు అమ్ముకోవాలంటే వచ్చి మళ్ళీ 3-4 గంటలు చేయాలి. సాయంత్రం కళ్ళు అయిపోతుంది. ఎందుకు చేయాలి? అవసరం లేదు. ఉద్యోగం లేబర్ కాదు కదా. ఉద్యోగం చేసినట్టు వీలైనది గంట లేబర్ అదే 4 గంటలు చేస్తూ చాలు. अर्बन सेटिंग ले जाओ सर ऑनलाइन बिल्कुल इजी से ले अंत इफेक्टिव सफल करना पड़ता होगा ना आपको करना पड़ता है 2 महीने में एक बार इसको और नया वर्मी कंपोस्ट के साथ मिक्स करके डाल देना।